హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. ఈరోజు మనం వంకాయ టమాటా కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనకి రైస్లోకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది వంకాయ టమాటా కర్రీ. ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వంకాయ ముక్కల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఆ ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఉప్పు నీళ్ళలో వేసుకోవడం వల్ల వంకాయ ముక్కలు కందిపోకుండా ఉంటాయి. ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి వాటిని కట్ చేసుకొని. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వేగినాక ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక ఇప్పుడు అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనకి సాల్ట్ కొంచెం తక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే ఉప్పు నీళ్ళలో వంకాయ ముక్కల్ని ఉంచుకున్నాం కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు వంకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాతకి మూత తీసి ఒకసారి కలుపుకుందాం. మనకి వంకాయ ముక్కలు కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మంట లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి కర్రీని. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందాం. మనకి టమాటా ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు అందులో ఒక స్పూన్ కారం వేసుకుందాం. కారం వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు కర్రీని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి 5 మినిట్స్ తర్వాతకి మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. మనకి ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు కర్రీ ఉడికిపోయినట్టు. అంతే అండి, మనం ఈజీగా సింపుల్గా వంకాయ టమాటా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.